దేనికి పనిచేయవు అనుకునేటువంటి పాత చీర మీద లేస్లు కానివ్వండి, బోర్డర్స్, అలాగే లెహెంగాస్ మీద బోర్డర్స్ కానివ్వండి, మనం ఏదైనా కుట్టినప్పుడు చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతాయి కదా, సో వాటితో కూడా ఈ DIY అనేది చేయొచ్చండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఫస్ట్ అయితే నేను ఒక క్యారీ బ్యాగ్ తీసుకున్నాను, దాని హ్యాండిల్ వైపు కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మెజర్మెంట్ వచ్చి పొడవు మనకి 13.5 ఇంచెస్ ఉందండి, వెడల్పు వచ్చేసి 11.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు దీనిపైన నేను తీసుకున్నటువంటి లేస్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకొని అతికించేసుకోవడమే. నేనైతే ఇక్కడ నా పాత లెహెంగా యొక్క లేస్ తీసుకున్నానండి, అది మొత్తం కలర్ షేడ్ అయిపోయిందనమాట. బట్ లేస్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా. సో దీంతో నేను ఇప్పుడు DIY చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుని యాడ్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఒకటే లేస్ తీసుకున్నాను, కానీ మీ దగ్గర ఎన్ని రకాల లేస్లు ఉన్నా కానీ అవన్నీ ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకొని మీ స్టిచ్ అయితే చేసుకోవచ్చండి. అది ఇంకా బాగుంటుంది, మల్టీ కలర్ లాగా చాలా బాగుంటుంది లుక్ అయితే మాత్రం. కానీ కనీసం ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా చూసుకోండి లేస్. మరి అంతకన్నా తక్కువ ఉంటే మనకంత లుక్ బాగోదు, అండ్ టైం కూడా చాలా పడుతుంది. సో కనీసం ఈ మాత్రం వెడల్పున్న లేసెస్ అయితే చాలా బాగుంటాయి. పాత సారీస్ కానివ్వండి, లేకపోతే కొన్ని సారీస్కి మనం లేస్ తీసేసి డైలీ వేర్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి లేసెస్తో కూడా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో మొత్తం చివరి వరకు లేస్లు అనేవి అతికించేసుకున్న తర్వాత ఇది ఏ సైజులో అయితే ఉందో అదే సైజులో ఒక లైనింగ్ పీస్ అయితే తీసుకున్నానండి. ఈ లైనింగ్ పీస్ కూడా నేను ఫ్రాక్ కుట్టగా మిగిలినటువంటి పీస్. సో ఇది ఏదైతే సైజులో ఉందో అదే సైజులో నేను ఒక పీస్ తీసుకున్నాను, కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను, తర్వాత కట్ చేసుకోవచ్చులే అన్నట్టు. ఇప్పుడు చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం గ్యాప్ వదిలేసి మనం రివర్స్ తిప్పుకోవడానికి మిగిలినంతా కూడా ఇలా చుట్టూ స్టిచ్ చేసుకొచ్చేయాలి. అండ్ నేను తీసుకున్నటువంటి లేస్ మీద చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయండి, అవి ముందుగానే చూసుకొని తీసేసుకోవడం బెస్ట్. లేకపోతే సూది కింద పడితే మొత్తం సూదంతా ఇరిగిపోతుంది. మళ్ళీ సూది పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి సెట్ అవ్వదు, దారం చిక్కులు పడ్డాలంటే జరుగుతుంది. సో ఇలా చుట్టూ స్టిచ్ చేసుకొని లాస్ట్లో కొంచెం అయితే వదిలేయండి రివర్స్ చేసుకోవడం కోసం. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కొంచెం గ్యాప్ అయితే వదిలేసాం కదా, సో ఆ గ్యాప్లో నుంచి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత ఆ గ్యాప్ని సూది దారంతో స్టిచ్ చేసుకోవాలండి. మిషన్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బట్ నేను ఏంటంటే సూది దారంతో స్టిచ్ చేస్తాను, నీట్ ఫినిషింగ్ రావడం కోసం సూది దారంతో స్టిచ్ చేసేస్తాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక 2 పీసులు అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా నేను 2/3 ఇంచెస్ పీస్ అయితే కట్ చేసుకొని దీని మీద కూడా లేస్ అటాచ్ చేసుకొని రివర్స్ చేసుకున్నాను. మెయిన్ పీస్ మనం ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అంతేనండి. అలా 2 పీసులు అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి చిన్న పీస్ ఉంది కదా, దాని మధ్యలోకి నిలువుగా మడత పెట్టి ఒక మార్క్ చేసుకోండి. అలాగే మెయిన్ పీస్ని కూడా మధ్యలోకి ఇలా మడత పెట్టి మధ్యలో ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం చిన్న పీస్ మార్క్ చేసుకున్నాం కదా, అది అలాగే ఈ మార్కింగ్ 2 కలిసేలా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకొని మిగిలిన పై పార్ట్ని కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చివరికి స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం 2 కూడా అటాచ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ వైపును కూడా అంతేనండి. మొత్తం అంతా కూడా 3 వైపులా కూడా అటాచ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోవాలి. మనకు ఒక బాక్స్ ఆకారంలో వస్తుంది. అలాగే ఇంకొక పీస్ ఉంటుంది కదా, సో రెండో వైపు కూడా మనం మార్క్ చేసుకొని మధ్యకి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, పైన ఫోల్డింగ్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దీనికి ఆ చివర ఈ చివర కావాలంటే మనం బటన్స్ యాడ్ చేసుకోవచ్చు. కింద వైపు బటన్, అలాగే పై వైపున కాజాలు వేసుకోవచ్చు. లేదు అంటే వెల్క్రో ఉంటుంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాత కట్టన్ ఉంటే దానికి ఉన్నటువంటి వెల్క్రోస్ అనేవి కట్ చేసేస్తాను అనమాట. కట్ చేసి దీనికి యూజ్ చేస్తున్నాను. కరెక్ట్గా మీరు మెజర్ చూసుకొని స్టిచ్ చేసుకోవడమే. నేనేంటంటే ఇక్కడ బాగా చివరికి వేసేసానండి, బట్ లాస్ట్లో ఒక 1 ఇంచ్ వదిలేసి మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే మధ్యలో ఇంకోటి వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మార్క్ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ 4 వైపులా కుట్టేసుకోవడమే.
బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు. చక్కగా బయటికి తీసుకెళ్ళడానికి కూడా యూస్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను బ్యాంగిల్ ఆర్గనైజర్ కింద యూస్ చేస్తున్నాను. మీరు తయారు చేసి ఏ విధంగా యూస్ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఒకటే లేస్ యూస్ చేశాను. మీరు మల్టీ కలర్స్ యూస్ చేసి కూడా ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వచ్చండి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ వెల్క్రోస్ కూడా బయట కొంటే చాలా తక్కువ రేటుకే దొరుకుతాయండి. చాలా వస్తాయి. మనం ఒక 30-40 రూపీస్ పెట్టుకుంటే బోల్డ్ అని వస్తాయి. బోల్డ్ అని DIYs కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో